రాష్ట్రంలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఆల్రెడీ కసరత్తులు కూడా మొదలు పెట్టడం జరిగింది. అయితే మంత్రి పదవి కోసం చాలా మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అయితే పోటీ పడుతున్నారు. అయితే అందరికంటే ఎక్కువగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉన్నట్లు గత కొన్ని రోజులుగా మీడియాలో సోషల్ మీడియాలో వార్తలైతే వస్తున్నాయి. అయితే రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన ఒక్క లీడర్కు మాత్రమే మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది అని 2 వారాల నుండి అయితే చర్చ జరుగుతుంది. అయితే టాప్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలాగే మల్రెడ్డి రంగారెడ్డి వీళ్ళిద్దరూ కూడా టాప్ లో ఉన్నట్లయితే వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక వివాదంలో అయితే చిక్కుకున్నారు. అది కాస్త మంత్రి పదవికి ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటదేమో అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అయితే అంచనాలు వేస్తున్నారు. అదేంటంటే కొత్త సెక్రటరేట్ నిర్మాణం ఏ విధంగా అయితే జరిగిందో అదే విధంగా కొత్త అసెంబ్లీ నిర్మాణం కూడా జరగాలి అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డాడు. అయితే కొత్త అసెంబ్లీ అదే ప్లేస్ లో కాకుండా ఎన్టీఆర్ ఘాట్ ను కూల్చివేసి అక్కడ కొత్త అసెంబ్లీని నిర్మిస్తే బాగుంటుంది అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డాడు. సెక్రటరేట్ అలాగే అసెంబ్లీ పక్కనే ఉంటే పాలన పరంగా బాగుంటుంది అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలుగు తమ్ముళ్లకు తీవ్ర ఆగ్రహం వచ్చినంత పని అయిందని చెప్పవచ్చు. సోషల్ మీడియా వేదికగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఫైర్ అవుతున్నారు తెలుగు తమ్ములు. ఎందుకంటే మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ మధ్య పొత్తు లేకపోయినా కానీ బీఆర్ఎస్ పార్టీని ఓడించాలనే ఒకే ఒక లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపులో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కీలక పాత్ర పోషించారు. అయితే రాజగోపాల్ రెడ్డి మునగోడులో గెలవడంలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కీలక పాత్ర పోషించారు. అయితే ఉన్నట్లుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్టీఆర్ ఘాట్ ను తీసివేసి అక్కడ అసెంబ్లీ నిర్మాణం చేయాలి అనడంతో తెలుగు తమ్ముళ్ళు అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఫైర్ అవుతున్నారు. ఎన్టీఆర్ ఘాట్ ను కాదు కదా, దాన్ని గేటును టచ్ చేసి చూడు, మేమేంటో నీకు చూపిస్తామని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వార్నింగ్ అయితే ఇస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కానీ ఎందుకు స్పందించడం లేదు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను కార్యకర్తలు అయితే ప్రశ్నిస్తున్నారు. అయితే త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉండడం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం ఏదైనా ఆయన మంత్రి పదవికి ఎఫెక్ట్ అవుతుందా అనే అనుమానాలు కూడా ప్రజెంట్ కలుగుతున్నాయి.